హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చెప్పేది ఏమిటంటే అంతా చూడండి, మనిషి కనపడకుండా బస్సులు వాహనాలు రూట్లేంటి పోయేవాళ్ళు చాలా నెమ్మదిగా పోవాలా, చాలా స్లోగా పోవాలా, ఏది ఒకరికొకరు కనపడకుండా అంతా బూజు కట్టింది. ప్రయాణికులు ప్రయాణించే బస్సులు అయితేమి, టూ వీలర్లు అయితేమి ఫాస్ట్గా పోద్దండి. ఇది ఎక్కువగా బూజు అంటారు, తెల్ల బూజ ఒకరికొకరు కనపడకుండా కూడా కట్టేస్తుంది. ఇది డిస్టెన్స్ అంతా 10 మీటర్లు 15 మీటర్ల దగ్గరలో కట్టింది. ఇది ఇంకా దగ్గర కూడా 5 మీటర్లకు కూడా రావచ్చు. కావున మీరు దయచేసి స్పీడ్ తగ్గించి నిదానంగా ప్రయాణించే ఎమర్జెన్సీ ఉంటే మాత్రమే పోండి. దాంట్లో స్పీడ్ తగ్గించి పోండి, ఒకరికొకరు కనపడతారు. స్పీడ్గా పోతే యాక్సిడెంట్లు అవుతాయి ఫ్రెండ్స్. మన వాళ్ళు ఇంట్లో వేచి ఉంటారని చెప్పేసి జ్ఞాపకం పెట్టుకొని నిదానంగా పోండి ఫ్రెండ్స్. అందరికీ అదే పనిగా వీడియో పెడతానని చూడండి. ఆడ కట్టేసిండే ఆవులు కూడా కనపడతా ఉండే చూడండి. ఏది కనపడదు, రౌండ్ ఆఫ్ అంతానా 10 మీటర్లు అట్లా కనపడతాయి అంతే. ముందర వచ్చేవి పెద్దవిగా చిన్నవి ఏటివి కనపడలేదు. అంతా క్లీన్గా అంతా మొత్తం కట్టేసింది ఫ్రెండ్స్. బూజ అంటే బూజ బాగా చూడండి, మొత్తం అంతా ఏకం అంతా కట్టేసింది. ఒకరికొకరు కనపడకుండా కూడా కట్టేస్తుంది ఒక్కొక్క టైం. అది వాతావరణ మార్పుకి మనం ఏం చేసే కాదు. ఇది అందరూ దయచేసి స్పీడ్ తగ్గించి ఒకరికొకరు చూసుకొని నడిచే మంచిదని చెప్పి, వాహనాలు నడిపితే మంచిదని చెప్పి చెప్తున్నాను. లారీలు అయితేమి, బస్సులు అయితేమి, కుక్కలు అయితేమి ఏవో ఒకటి అడ్డమొస్తాయి. అవి కనపడలేదు, యాక్సిడెంట్లు అయ్యేది ఖచ్చితంగా అవుతాయి. కంటికి కనపడితేనే ఇన్ని యాక్సిడెంట్లు అవుతాయి. కంటికి కనపడుకున్నప్పుడు చాలా యాక్సిడెంట్లు కావచ్చు అని చెప్పేసి ఒక అభిప్రాయంతో ఈ వీడియో పెడుతున్నాను మీకు. దయచేసి తగ్గించండి, స్పీడ్ తగ్గించి నిదానంగా పోండి. మీ ఇంటికి మీరు గమ్యానికి చేరుకుంటారని ఆ దేవుని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను తండ్రి. మీరు మిత్రులైతే ఏమి, స్నేహితులైతే ఏమి, బంధువర్గం అయితే ఏమి, అక్క చెల్లెండ్లు అందరూ బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాను ఆ దేవుణ్ణి. మీ పాదపద్మలకు నమస్కరించి వేడుకుంటున్నాను తండ్రి. మీరు నిదానంగా పోండప్ప.